మనం 2024 FZS V4లో వాక్ అరౌండ్ తో స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ వాక్ అరౌండ్ తో పాటు దీని ఆన్ రోడ్ ప్రైస్ సరికి అరౌండ్ మనకి 1,55,000 అయితే ఉంటుందన్నమాట. మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయొచ్చు మీరు. అండ్ దీంట్లో చాలా కలర్స్ అయితే ఉంటాయి. బ్లూ ఉంటుంది అండ్ అలాగే డీలక్స్ వేరియంట్ ఉంటుంది. ఇలా చాలా కలర్స్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి 2024లో వచ్చిన డార్క్ రెడ్ వేరియంట్ అనమాట. మీకు ప్రీవియస్గా ఒక రివ్యూ అయితే చేశాను. టీసీఎస్ ఆప్షన్ ఆఫ్ అండ్ ఆన్ చేసి ఒక వీడియో చేశాను. అండ్ దాంట్లో మీకు కొంచెం లైట్ చెర్రీ రెడ్ అయితే వస్తుంది. ఇది కొంచెం డార్క్ రెడ్ అనమాట. అండ్ కలర్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో మనకి ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఉంది. డిఆర్ఎల్స్ కూడా మనకి ఎల్ఈడి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒకసారి ఆన్ అయితే చేస్తాను మీకు. అండ్ చూడొచ్చు మీరు ప్రజెంట్ మనకి డిఆర్ఎల్స్ అయితే ఆన్ అయితే అయినాయి అనమాట. అండ్ ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఉంది. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి చూడడానికి కొంచెం ప్రీమియంగా అయితే ఉంటాయి అనమాట. అండ్ ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ ఫ్రోక్స్ అయితే ఉంటాయి. కొంచెం సైజ్ కూడా పెద్దగా అయితే ఉంది టెలిస్కోపిక్ ఫ్రోక్స్ అనేవి. మెయిన్గా FZSలో సస్పెన్షన్ లెవెల్స్ అయితే చాలా బాగుంటాయి. కంఫర్ట్ లెవెల్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. మీకు ఆల్రెడీ ఫుల్ రివ్యూస్ అయితే చేస్తాను. ఐకార్డ్స్లో పెడతాను, వెళ్ళి చెక్ అయితే చేయండి. అండ్ ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ఉంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి అయితే ఇంకా అయితే వీళ్ళైతే అప్గ్రేడ్ అయితే అవ్వాలి. ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే మనకి 100/80 17 ఇంచ్ వీల్స్ అయితే యూస్ అయితే చేస్తారు. అండ్ దీంట్లో ఇంజిన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే మనకి 149cc ఇంజిన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ ఇంజిన్ వచ్చేసరికి 12.2 bhp పవర్ని అండ్ అలాగే 13.3 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ సైడ్ నుంచి డిజైన్ అయితే చూడొచ్చు మీరు. మనకి చాలా క్లాసిక్ అయితే ఉంది డిజైన్ అయితే. ఎటు వచ్చేసరికి కొంచెం ఆ గోల్డెన్ రిమ్స్ అనేవి కొంచెం ఆక్వర్డ్గా అయితే ఉన్నాయి. అవి బ్లాక్ రిమ్స్ ఇచ్చేస్తే చాలా చూడడానికి అయితే బాగుంటాయి. అండ్ FZS బ్యాజింగ్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి వెర్షన్ 4 బ్యాజింగ్ అయితే ఉంది. అండ్ మెయిన్గా చూసారు కదా కలర్ అయితే మెరిసిపోతుంది అనమాట. కలర్ వచ్చేసరికి అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ బ్రో మీకు ఏదైతే ప్రీవియస్ వెర్షన్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉందో MTలో ఆ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ని మనకి అప్గ్రేడ్ చేశారు. అప్పుడు కూడా మీకు రివ్యూ చేశాను. ఇప్పుడు కూడా రివ్యూ చేస్తున్నాను 2024 మోడల్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు మనకి టాకోమీటర్, ఫ్యూల్ గేజ్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ప్రజెంట్ మనకి ఆన్ అయితే ఉంది. ఇక్కడ సెలెక్ట్ అండ్ అలాగే రీసెట్ బటన్స్ ఇస్తున్నారు కదా. ఈ బటన్స్ని యూస్ చేసుకుని మీరు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ని ఆఫ్ అండ్ ఆన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి హై బీమ్, లో బీమ్ పాస్ స్విచ్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ హార్న్ స్విచ్ అన్నీ కూడా ఎక్కడైతే ఉంటాయి అనమాట. ఇంజిన్ కిల్ స్విచ్ అన్నీ కూడా ఎక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మీకు ట్యాంక్ గురించి చెప్పాను కదా, మనకి ఫ్యూల్ ట్యాంక్లో కొన్ని ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. అవి అయితే ప్రజెంట్ ఉన్న బైక్లో అయితే మీకు ఏవి కనపడవు అనమాట. అండ్ మధ్యలో మ్యాట్ బ్లాక్ ఫినిష్లో ఒక ప్యానల్ అయితే చూడొచ్చు. ఇక్కడ వస్తారు మనకి ఫైబర్ ట్యాంక్ అనమాట ఇది వచ్చేసరికి. అండ్ మనకి మైలేజ్ లెవెల్స్ అయితే చాలా బాగా వస్తుంది. దీంట్లో అరౌండ్ మనకి 50+ ఈజీగా అయితే వస్తాయి. 55 ఖచ్చితంగా వస్తుంది ఈ బైక్ వచ్చేసరికి. అండ్ అలాగే మెయిన్ సీట్ చూసారు కదా, ఈ సెగ్మెంట్ అంటే బెస్ట్ ఇన్ కంఫర్ట్ అనమాట. FZలో ఇచ్చినంత కంఫర్ట్ ఏ బైక్లో మీకు అయితే రాదు. అండ్ అలాగే లాంగ్ సీట్ అనమాట. అదొకటి మీరైతే మైండ్లో పెట్టుకుని ఒకసారి టెస్ట్ రైడ్ అయితే వేయండి. కంఫర్ట్ లెవెల్స్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే ఉంటాయి FZలో, అదైతే నో ఇష్యూ. అండ్ రియర్లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అండ్ రియర్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. కానీ ఏ బస్ అయితే లేదు. అది ఎప్పుడు అప్గ్రేడ్ అవుతారో చూద్దాం. అండ్ మనకి ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు. అండ్ రియర్ నుంచి చూడడానికి అయితే లుక్ అయితే ఎలాగైతే ఉంటుంది. ఎల్ఈడి టైలైట్ ఉంటుంది. ఎల్ఈడి ఇండికేటర్స్ ఇవన్నీ కూడా మనకి ఎల్ఈడీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. మీకు ఆల్రెడీ రివ్యూ చేస్తాను, ఐకాస్ట్లో పెడతా, వాళ్ళు చెక్ అయితే చేయండి. అండ్ రియర్ నుంచి డిజైన్ అయితే చూడడానికి ఎలాగైతే ఉంటుంది. మీరు ఎంత దూరం ట్రావెల్ చేసిన FZలో అసలు నో ప్రాబ్లం అనమాట. అంత కంఫర్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ కంఫర్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా కంఫర్ట్ లెవెల్స్ అయితే. అండ్ అలాగే కంటిన్యూ గ్రాబ్ రైల్ ఇది ఇచ్చారు మనకి ప్యాసింజర్కి. అండ్ ఒకసారి మీరు 360 degrees వ్యూ అయితే చూడండి మీరు. అసలు చూడొచ్చు మీరు లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మెయిన్గా నాకైతే రెడ్ కలర్ అయితే బాగా నచ్చింది. అండ్ మీకు క్లాసిక్గా కావాలనుకుంటే బ్లాక్ కలర్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మీరైతే చూస్ అయితే చేసుకోవచ్చు. అండ్ లేట్ చేయకుండా మనం ఎగ్జాస్ట్ నోట్ అయితే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మనం 2024 FZS V4 రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వచ్చేసరికి ఏదైతే MTలో యూస్ చేస్తారో అదే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే యూస్ అయితే చేస్తున్నారు. లేట్ చేయకుండా మనం పర్ఫార్మెన్స్ టెస్ట్ అయితే చేద్దాం. అండ్ పర్ఫార్మెన్స్ అయితే చూడవచ్చు మీరు. చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. మీకు ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసినట్లయితే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు 2023తో కంపేర్ చేసినట్లయితే. అండ్ ఖచ్చితంగా మీరు పర్ఫార్మెన్స్ అయితే కొంచెం స్లైట్గా నోటీస్ అయితే చేస్తారు. ఓవర్టేకింగ్స్ కూడా చాలా ఈజీ బ్రో. మనకు ఓవర్టేకింగ్స్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు.
అండ్ మనకి 2023కి 2024కి ఏం చేంజెస్ ఉన్నాయి భయ్యా అని అడిగితే నాకు తెలిసి అయితే ఏమి చేంజెస్ అయితే లేవు. అదే టీసీఎస్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. అది కూడా MT నుంచి అయితే తీసుకున్నారు. గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే మనకి ఇంకా యాడ్ అయితే చేయలేదు. ఇంకొకటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సెగ్మెంట్లో 150 ఉంటుంది, N150 ఉంటుంది. అండ్ అలాగే N160 కూడా ఈ సెగ్మెంట్లోకి అయితే వస్తుంది అనమాట. ఆ సెగ్మెంట్తో కంపేర్ చేసినట్లయితే దీంట్లో చాలా కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి. అండ్ అలాగే ఫీచర్స్ బాగుంటాయి, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పాలి. అండ్ ఒకసారి మనం యూటర్న్ తీసుకుందాం. యూటర్న్ తీసుకుని టర్నింగ్ డేస్ ఎలా ఉందో చెక్ అయితే చేద్దాం. గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇవ్వలేదు భయ్య, అది ఇచ్చేసి ఉంటే బాగుండు నా దృష్టిలో అయితే. అండ్ యూటర్న్ కూడా చాలా ఈజీగా చూస్తారు కదా. అండ్ ఈ బైక్ వెయిట్ కూడా 136 kg ఉంటుంది, ఎక్కువ వెయిట్ కూడా అయితే ఉండదు. చాలా ఈజీగా మీరు హ్యాండిల్ అయితే చేయొచ్చు. అండ్ చాలామంది అడుగుతున్నారు ట్యాంక్ నార్మల్గా ఇది ఏంటి ట్యాంక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట కదా భయ్య అని చెప్పేసి. ట్యాంక్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి FZలో ప్రీవియస్ జనరేషన్లో అయితే ఉండేవి, V4లో మొత్తం సాల్వ్ అయితే చేశారు. ఎందుకో ట్యాంక్ ప్రాబ్లమ్స్ వచ్చేసేవి. ఎవరైతే FZ వచ్చేసరికి నార్మల్ చాలామంది రెగ్యులర్ యూసేజ్కి తీసుకుంటారు అనమాట. రెగ్యులర్ యూసేజ్కి తీసుకుని ఇక్కడ టిన్ క్యాన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళు. అంటే వాటర్ టిన్స్ అవన్నీ కూడా దీని మీద క్యారీ చేసేవారు అనమాట. సో దట్స్ మీకు ప్యానల్ గ్యాప్స్ అయితే ఎక్కువైతే కనపడేవి FZ V3లో వచ్చేసరికి. కాకపోతే FZ V4లో అలాగైతే లేదు, చాలా చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అనమాట. ఇది కూడా ఫైబర్ ట్యాంక్ అయినా కానీ చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ దీంట్లో చాలా కలర్స్ అయితే ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలిసిందే చాలా కలర్స్ అయితే ఉంటాయి. అండ్ మనం స్టార్టింగ్ పని చూసుకున్నట్లయితే చాలా బాగుంది, మీ డీసెంట్ అనమాట. స్టార్టింగ్ ఫుల్ కూడా బాగుంది. ఇనీషియల్గా మీరైతే పని చేస్తే నోటీస్ అయితే చేస్తారు. అండ్ మిడ్ రేంజ్ పని చేసేసరికి చాలా స్ట్రాంగ్ బ్రో. దీంట్లో మిడ్ రేంజ్ అయితే చాలా చాలా స్వీట్గా అయితే ఉంది. అండ్ చూడొచ్చు మీరు అసలు మిడ్ రేంజ్ గ్రంట్ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది. అండ్ కంపేర్ టు దీని రైవల్స్తో పోల్చుకున్నట్లయితే దీంట్లో కొన్ని అడ్వాన్స్ అయితే ఉంటాయి. LED హెడ్లైట్ కానీ, LED టైలైట్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని అడ్వాన్స్డ్గా అయితే వీళ్ళైతే యూస్ అయితే చేశారనమాట. అండ్ అలాగే ఇంకొకటి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది, అది కూడా కొంచెం అడ్వాన్స్డ్గా అయితే దీంట్లో యూజ్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఎలాంటి టర్నింగ్ చేసినప్పుడు అయితే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆన్ అవ్వడం వల్ల మనకి స్కిడ్ అవ్వకుండా అయితే ఉంటాయి అనమాట టైర్స్ వచ్చేసరికి. అండ్ అలాగే కంఫర్ట్ లెవెల్స్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే ఉంటుంది దీంట్లో. మీరు ఒకవేళ MT కానీ ఏదైనా నడుపుతున్నట్లయితే ఒకసారి ఈ బైక్ని డ్రైవ్ చేశారనుకోండి, కంఫర్ట్ లెవెల్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. అండ్ అలాగే కంపేర్ టు N150, N160 కంఫర్ట్ లెవెల్స్ అయితే దీంట్లో చాలా చాలా బాగుంటాయి. ఫైనల్గా FZS V4ని ఎవరు కన్సిడర్ చేస్తే బెటర్? ఎవరైతే నార్మల్గా సిటీలో ఎక్కువ డ్రైవ్ చేద్దాం అనుకుంటారో, అలాగే కంఫర్ట్ లెవెల్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారో, కొంచెం రిలయబుల్ ఇంజిన్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా FZS V4 వైపు అయితే ఒకసారి లుక్ అయితే వేయండి. ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఇంజిన్ కూడా చాలా డీసెంట్ ఇంజిన్ అయితే ఉంది. అసలు ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. సో ఇదిగా సోరల్గా Yamaha FZS V4 బైక్ రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఇంకొక మంచి బైక్ రివ్యూతో మీ ముందైతే ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.